హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. నేను జయంతి. ఈరోజు కొబ్బరి పచ్చడి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడు వేరుశనగ పప్పును వేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దోరగా వేగాక మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ మగ్గనివ్వాలి. ఇందులోకే కొంచెం చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు, ఇంకా మనం వేయించిన కొబ్బరి, ఎండుమిర్చి, పప్పులన్నీ మిక్సీలోకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని మనం సపరేట్ చేసుకొని పోపు వేసుకోవాలి. మీరు ఇలానే సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసి పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, చాలా తొందరగా రెడీ చేసుకునే కొబ్బరి పచ్చడి తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.